హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మణిదీప హోమ్. ఈరోజు వీడియోలో నేను మిషన్ని చూపించబోతున్నాను. అంటే ఇంతకుముందు ఒక వీడియో చేశాను, అందులో క్లియర్గా చూపించలేదనేసి అడుగుతున్నారనమాట. మోటార్ ఎలా పనిచేస్తుంది, అలాగే నేను ఎలా కుడుతున్నాను, నేను ఈ వీడియోస్ని ఎలా షూట్ చేస్తున్నాను అని చాలామందికి డౌట్ అయితే ఉందంట. అందుకోసం చాలామంది కామెంట్స్లో అడుగుతున్నారు. అలాగా చూడండి, అలాగే వీడియోస్ని లైక్ చేయండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపో. చూడండి, జాక్ F4 మిషన్ ఇది. దీని గురించి నేను ఇప్పుడు వివరంగా చెప్పబోతున్నాను. ఇది చూడండి, మిషన్ ఒకసారి అంతా చూడండి. జాక్ F4 దీని పేరు. నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను. చూడండి, ఇలాగా ఉంటుంది జాక్ F4 మిషన్. ఇది మోటార్ అన్నమాట. ఇదే మోటారు, ఇది వచ్చేసి చక్రము. ఇది మోటారు ఫిట్టింగ్. చూడండి, వైర్స్ ఇక్కడ ఉన్నాయి బ్యాక్ సైడు. ఇది మిషన్ గోడకు ఉంది. చాలా వెయిట్ ఉంది కాబట్టి నేను ఇంకేం చేయలేను. చూడండి, ఇక్కడ చూడండి, కనిపించిందా మోటార్. ఇది ఇలాగా సెట్ చేసుకున్నాను. ఇది ముందు సైడ్ అనమాట. ఇక్కడ క్లాత్స్ అన్నీ ఉంటాయి, అవి నేను పక్కన పెట్టలేదు, అర్జెంటుగా ఈ వీడియో అయితే తీశాను. ఇలాగా సెట్టింగ్స్ అయితే ఉంటాయి దీనికి. ఈ వైర్ వచ్చేసి మనం తీయొచ్చు, ఇలా వద్దనుకున్నప్పుడు తీసేయచ్చు అనమాట, బయటకు వస్తుంది. ఇంకా మిషన్ అయితే ఆన్ చేయలేదు, నేను ఇప్పుడు చేసి చూపిస్తాను. చూడండి, ఇదే పెడల్. ఇలా ఈ స్విచ్ బోర్డు అందరి ఇళ్ళల్లో ఇలా ఉంటుంది కదా, దీన్ని ఎక్స్ట్రా తెచ్చుకున్నాం అనమాట. ఇప్పుడు ఈ ప్లగ్ చూడండి, ఇలాగా ఉంటుంది. ఇది 300 ఎంతో చెప్పారు. ఇలా సెట్ చేసాము. తర్వాత వైర్ ఇలా కింది వైపు నుంచి వచ్చింది. స్విచ్ ఆన్ చేస్తాను, లైట్ పడుతుంది. చూడండి, ఇక్కడ కూడా ఆన్ అయింది మిషన్ ఆన్ అయింది. చూడండి, ఇప్పుడు చూడండి, ఇది స్పీడ్ అనమాట. స్పీడ్ మనకు ఎంత కావాలో అంత పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను ఎంత పెట్టానంటే 40 దాకా ఉంది, తగ్గించుకోవచ్చు. 40 ఎంత అవసరం లేదు అనుకుంటే తగ్గించుకోవచ్చు. చూడండి, పెడల్ మీద సింగిల్గా పాదం మాత్రమే పెట్టాలి. ఒక్క పాదంతో ఇలాగా చూడండి, ఊరికే ఇలా ప్రెస్ చేస్తే, చిన్న ప్రెస్ అంతే, ఎక్కువగా తొక్కకూడదు. చూడండి, ఇప్పుడు క్లాత్ పెట్టి చూపిస్తాను. ఇలా ముందు సైడ్ నొక్కితే చాలు. నేను ఒక్కదాన్నే వీడియో తీస్తున్నాను కాబట్టి కొంచెం ఇబ్బంది అవుతుంది. చూడండి, ఇప్పుడు ఒక కాలు ఇలా సైడ్కి పెట్టుకుని ఇంకొక కాలు మాత్రమే దీని మీద పెట్టుకోవాలన్నమాట. ముందు బొటన వేలుతో మాత్రమే నొక్కాలి. ఇలాగా చూడండి, చూపిస్తాను. బొటన వేలుతో ఇలా నొక్కితే చూడండి, రన్ అవుతుంది కదా. స్పీడ్గా కావాలనుకుంటే కొంచెం ఎక్కువగా నొక్కాలన్నమాట. ఇలాగా ఒక్క సైడ్ మాత్రమే, ఒక్క కాలు మాత్రమే పెట్టాలి. ఇదేమో పాదం ఎత్తుతుంది అనమాట. దీన్ని ఇలా మోకాలతో ఇలా నొక్కితే, మోకాలతో ఇలా అంటే చూడండి, ఇక్కడ పాదము
ఎత్తుకునింది అనమాట. మోకాలతో వదిలేస్తే కింద కూర్చుంటుంది, ఇలా కింద కూర్చుంటుంది. అంతే అండి. ఇది ఇంకా నెంబర్స్ చేంజ్ చేసుకోవడము. మనకు ఎప్పుడు అయితే 2.5 3 దాకా పెట్టుకోవచ్చు. లూజ్ కుట్టు పెట్టాలంటే 5 వరకు ఉంది. ఇదో చూడండి ఇలాగా. ఇది రఫ్ చేయడం, క్లాత్ మీద రఫ్ చేసి చూపిస్తాను. ఇదో చూడండి రఫ్ చేయడం, ఇలాగా చూపిస్తాను. దారం రావట్లేదు, కింద బాబిన్లో పోయింది. ఇదేమో రఫ్ చేయడం అనమాట, రఫ్. ఇంకా ఇది వచ్చేసి సూది పైకి ఉన్నప్పుడు కిందికి కావాలనుకుంటే దీన్ని నొక్కితే ఇలాగా, ఒకసారి నొక్కితే కిందికి పోతుంది, ఇంకోసారి నొక్కితే పైకి వస్తుంది అలాగా. ఇంకా లైట్ వచ్చేసి లైట్కి స్విచ్ ఇచ్చారు. ఇది ఈ స్విచ్ వద్దు అనుకుంటే ఇలా ఆఫ్ చేసుకోవచ్చు. లైట్ ఆఫ్ అయింది చూడండి. ఇప్పుడు లైట్ కావాలి అనుకుంటే దీన్ని ఆన్ చేసుకోవాలి. ఇలాగా లైట్ ఆన్ అయింది. ఇంకేమున్నాయి, లైట్ది అయిపోయింది. ఇక రఫ్ చేసుకోవడం అంటే ఇది చూపించాను. ఇంకా నంబర్స్ ఇవి మనకు కావలసినంత స్పీడ్ పెట్టుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. ఇవి రెండింటికి ఉపయోగపడుతుంది అనమాట. ఇక్కడేమో మోటార్ ఉంటుంది, మోటార్ ఇక్కడే ఉంటుంది అనమాట. ఇది బయటకు కనపడదు, లోపలే ఫిట్ చేశారు. ఇప్పుడు చూడండి చాలా విశాలంగా ఉంటుంది ఇది. దీని వుడ్ వచ్చేసి, పలక వచ్చేసి చాలా పెద్దగా ఉంటుంది, వెడల్పుగా. ఇప్పుడు చూడండి నేను వీడియోస్ ఎలా తీస్తాననేది మీకు చూపించబోతున్నాను. వీడియోస్ తీయడానికి నేను ఇక్కడే కటింగ్ చేస్తాను, ఇక్కడ కానీ ఇక్కడ కానీ కటింగ్ చేస్తాను. వీడియోస్ తీయడానికి ఇలాంటి స్టాండ్ ఒకటి తెప్పించుకున్నాను. ఇవి అమెజాన్లోను ఫ్లిప్కార్ట్లోను దొరుకుతాయి అన్నమాట, అవైలబుల్ ఉంటాయి. చూడండి ఇలా ఉంటుంది. మొబైల్ దీనికి పెట్టేసి షూట్ చేస్తాను. ఇదో చూడండి, దీని పేరు వచ్చేసి ఏదో అంటారు, దీని పేరు మళ్ళీ ఒకసారి చెక్ చేయండి అమెజాన్లో. ఇలాగా ఇలా పెట్టుకోవాలన్నమాట. ఇది ఫిట్ చేసుకున్నాను, ఒకేసారి చేసేస్తాను. దీనికి ఇంకా ఇది ఇట్లే ఉంటుందన్నమాట. నేను దాన్ని ఎప్పుడు తీయను, వీడియో తీయాల్సినప్పుడల్లా దీన్ని తెచ్చి ఇలా పెట్టేస్తాను అంతే. అది ఎవరికి చిన్నపిల్లలకు కూడా అది అందదు కాబట్టి అలాగే వదిలేసాను నేను. మిషన్కి ఫిట్ చేసుకుంటే అదురుతుంది కాబట్టి వీడియో నీట్గా రాదు, అందుకని ఇలా సపరేట్గా టేబుల్ పెట్టుకున్నాను అనమాట. ఈ టేబుల్ చిన్నది, ఇది టీవీది అనమాట. ఎక్స్ట్రాగా ఉంటే నేను ఇలా పెట్టేసుకున్నాను కటింగ్ చేసుకోవడానికి. దీనికి మెయిన్, దీనికోసం నేను ఈ టేబుల్ని పెట్టుకున్నాను. ఇలా షూటింగ్ చేస్తాను అనమాట. చూడండి, మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే ఇంకా ఉండవు, నేను మళ్ళీ తీయను మిషన్ వీడియో. తప్పకుండా లైక్ చేయండి. చూడండి, మిషన్ కాస్ట్ అంతా చెప్తానండి. చూడండి, ఇలాగా ఫోన్ స్టాండ్ పెట్టుకుని ఫోన్ దీనికి పెట్టేసి మనకు ఎంత కావాలంటే అంత హైట్లో పెట్టేసుకోవచ్చు. ఈ స్టాండ్ ఇలా ఫిట్ చేసుకుంటే కటింగ్ చేసేటప్పుడు, స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఎలా కావాలంటే అలాగా కిందకు వంచవచ్చు, పైనకి కావాలంటే కొంచెం పైకి తీసుకెళ్ళచ్చు. ఇలా చేస్తే నీట్గా వీడియోస్ అయితే వస్తాయన్నమాట. తర్వాత ఏంటంటే మిషన్కు స్టెప్లైజర్ కావాలంటే పెట్టుకోవచ్చు అండి. నేనైతే ఇంకా తీసుకురాలేదు, పెట్టలేదు, అంత అవసరం అనిపించలేదు. స్టెప్లైజర్ అయితే కరెంట్ బాగుంటుంది, స్టెప్లైజర్ పెట్టుకోమని చెప్పారు, కంపల్సరీ అని ఏం చెప్పలేదన్నమాట. ఇక్కడ థ్రెడ్స్ పెట్టుకోవడము, థ్రెడ్స్ ఇలా ఎక్కించుకున్నాం చూడండి. ఈ మిషన్ అయితే సౌండ్ ఎక్కువ రాదనమాట, స్పీడ్గా పోతుంది, తొందరగా పని అవుతుంది. ఈ మిషన్ కాస్ట్ వచ్చేసి 23,500. నేను అనంతపురంలో తీసుకున్నాను.
వీడియో చివర్లో మీకు అడ్రస్, ఫోన్ నెంబర్ ఉంటుంది. చూడండి. కావాల్సిన వాళ్ళు ఈ సరౌండింగ్స్‌లో ఉన్నవాళ్ళు ఎవరైనా ఒకవేళ కావాలి అనుకుంటే ఈ నెంబర్‌కి ఫోన్ చేసి అడగండి. అలాగే చూడండి, ఇక్కడ ఒక కడ్డీ ఇచ్చారనమాట. మన వేలు సూదికి టచ్ అవ్వకుండా కడ్డీ ఇచ్చారు. ఇది చాలా సేఫ్టీ అనమాట. ఒకసారి స్పీడ్‌గా కుట్టేటప్పుడు తగలకుండా ఇది ఇచ్చారు. చాలా బాగుంది. ఒకసారి అడ్రస్‌ని చెక్ చేసుకోండి. మిషన్ కావాల్సిన వాళ్ళు. అన్ని రకాల మిషన్స్ షాప్‌లో ఉంటాయన్నమాట. ఓకే అండి. నెక్స్ట్ వీడియోలో